వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 8th ఎలైట్ ఉమెన్ స్టేట్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2025 కార్యక్రమం లాలాపేట్లోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళలకు క్రీడల విషయంలో విశేష ప్రోత్సాహం అందిస్తుంది. ఈ ఛాంపియన్షిప్ మహిళా బాక్సర్లకు వారి ప్రతిభను చాటుకునే గొప్ప వేదికగా నిలుస్తుంది. వీరంతా ముందుకు దూసుకెళ్లి రాష్ట్రానికి మరియు దేశానికి గౌరవం తీసుకురావాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఇటువంటి క్రీడా కార్యక్రమాలు రాష్ట్రంలో మహిళల క్రీడా సామర్థ్యాన్ని వెలుగులోకి తేలవడంతో కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి వచ్చిన మహిళా బాక్సర్లు తమ ప్రతిభను ప్రదర్శించారు. Straight right. There we go. Right again. బాక్సింగ్ ఫెడరేషన్ TBF రవీందర్ ప్రెసిడెంట్ గారు రవీందర్ గారు, జనరల్ బాబురావు గారు, జనరల్ సెక్రటరీ గారు. ఈరోజు అంటే నిజంగా మా ఏరియాలో, మా తార్నాకలో, మా గ్రౌండ్లో మహిళలకి అంటే ముఖ్యంగా ఈ రోజుల్లో ఉమెన్స్కి, మహిళలకి అందరికీ కూడా ఏంటంటే ఒక సేఫ్టీ అనేది ముఖ్యమైపోయింది. ఆ విషయంలో ఇంత చిన్న ఏజ్ నుంచి పిల్లలు మీరు బాక్సింగ్ కానీ కరాటే కానీ పిల్లలకి అంటే మీరు ఇప్పుడు బాక్సింగ్లో నేర్పిస్తున్నారు కాబట్టి బాక్సింగ్ కరాటే వారి సెల్ఫ్ అంటే వారి ఆలోచన వారికి ఏ విధంగా అయితే మాకు రక్షణ కల్పించుకోగలం అనే ఆలోచనతో పిల్లలందరూ కూడా ముందుకు నడవాలని మనం తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్కూళ్ళల్లో కూడా ప్రోగ్రామ్స్ చాలా జరుగుతున్నాయి. బాక్సింగ్ విషయంలో కానీ కరాటే విషయంలో కానీ ట్రాఫిక్ విషయంలో కానీ ప్రతి ఒక్క దగ్గర స్పోర్ట్స్ అన్ని స్కూల్స్లో కూడా స్పోర్ట్స్ మన ఇప్పుడు ఇక తెలంగాణ వచ్చిన తర్వాత అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఎక్కువగా యూత్ మీద, పిల్లల రక్షణ మీద, పిల్లల మీద ఎక్కువగా ఆలోచన ఉంది. ఎక్కువగా మహిళల మీద కూడా ఎక్కువ ఆలోచన ఉంది. మహిళలందరూ కూడా బాగుండాలనేది నిజంగా మీరు నేర్చుకుంటే అమ్మ మీ సెల్ఫ్ మీకు యూజ్ అవుతుంది. ఎవరితో అన్న మీతో 10 మంది ఫ్రెండ్స్ ఉంటారు, మీరు ఒకరే అందులో బాక్సింగ్ వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏదైనా అపాయం ఉన్నా కూడా మీరు కాపాడే అంత శక్తి మీకు ఉంటుంది. కాబట్టి వీఆర్ ఆల్ 2 మెంబర్స్కి నేను కంగ్రాచులేషన్ తెలుస్తున్నాను. అదేవిధంగా ఆల్ ది బెస్ట్. ఏ టీం గెలిచినా, ఎవరు గెలిచినట్టే. ఓడినోళ్ళు ఓడినా అనే పదం అది లేదు. ఎవరు గెలిచినట్టే. ఇద్దరు అమ్మాయిలే కాబట్టి ఇద్దరు సేమ్ ఏజ్, సేమ్ గ్రూప్. మీరిద్దరు కూడా అందరికీ కూడా చెప్తున్నాను, అందరికీ ఆల్ ద బెస్ట్. మీరు మంచిగా అంటే మీ సేఫ్టీ కోసం మీరు ఇది నేర్చుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా మహిళలకి ఎక్కువ అన్ని ఇంపార్టెన్స్, అవకాశాలు అన్ని కూడా మహిళలకే ఉన్నాయి కాబట్టి మనం స్ట్రాంగ్ ఉండాలి. ముఖ్యంగా మనం స్ట్రాంగ్ ఉండాలి అనేది మీకు తెలియజేస్తూ ఈ విధంగా ఈ అవకాశం నాకు ఇచ్చిన మా తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ వాళ్ళకి, రవీందర్ గారికి, ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తలకి, మా లీడర్లకి, మీకు సపోర్ట్ చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.